ఐటీ ఉద్యోగులకు మెడపై కత్తి వేలాడుతోంది. గత 2 ఏళ్లుగా టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను ఎప్పుడు తొలగిస్తాయో తెలియని దుస్థితి నెలకొంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా తదితర పలు కంపెనీలో తమ ఉద్యోగుల్ని వరుసగా తొలగిస్తున్నాయి. ఆర్థిక మాంద్యం భయాలు, పొదుపు చర్యల్లో భాగంగా సిబ్బందికి ఎసరు పెడుతున్నాయి. తాజాగా టెక్ దిగ్గజం ఫేస్బుక్, వాట్సాప్, ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా తన వేలాది ఉద్యోగులను ఇంటికి పంపించాలని నిర్ణయించింది. దాదాపు 3,600 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. కంపెనీ తన అంతర్గత మెమోలో ఈ విషయాన్ని వెల్లడించింది. పేలవమైన పనితీరును కనబరిచిన వారికి ఉద్వాసన పలికినట్లు తెలిపింది. ఈ సంఖ్య దాదాపుగా మెటా మొత్తం ఉద్యోగుల్లో 5% సమానం. మార్క్ జుకర్బర్గ్ తీసుకున్న ఈ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెటాలో దాదాపు 72,400 మంది ఉద్యోగులు ఉన్నారు. ఉద్వాసనకు గురైన ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సంస్థ తమను ఉద్యోగాల్లోకి తీసుకున్న సమయంలో నైపుణ్యాల గురించి తెలియలేదా అని వారు ప్రశ్నిస్తున్నారు. అకస్మాత్తుగా తొలగింపు చేస్తే ఎలా అని అడుగుతున్నారు. కొత్త వారిని తీసుకున్నా తమ కంటే బాగా పనిచేస్తారనే గ్యారంటీ ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగుల జీతాలు పెరిగే సమయంలో ఇలా ఏదో ఒక కారణం చెప్పి తొలగింపులకు పాల్పడుతున్నారని అంటున్నారు. ఇతర అమెరికన్ టెక్ కంపెనీల్లోనూ ఇదే తొలగింపుల పర్వం కొనసాగుతోంది. గత వారం మైక్రోసాఫ్ట్ కూడా తన ఉద్యోగులలో చాలా మందిని తొలగించింది. ఈ వ్యక్తులందరినీ పేలవమైన పనితీరు జాబితాలో చేర్చింది. కంపెనీలో నిర్వహణ స్థాయిని పెంచాలని, పేలవమైన పనితీరు కనబరిచే ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. కృత్రిమ మేధ, ఏఐ కారణంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు రాబోయే కాలంలో మరిన్ని ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.